రసాయన శాస్త్రములో పబ్లిక్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరూ ఏ విధంగా పాస్ అవ్వాలి, ఏ విధంగా అత్యధిక మార్కులు తెచ్చుకోవచ్చునో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము. విద్యార్థులు చివరి వరకు వీడియోని చూసి పరీక్షల్లో విజయమును సాధించండి. మొదటిగా మనకు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వము 3 మోడల్ పేపర్స్ను అందించడం జరిగినది. అంతేకాక క్వార్టర్లీ ఫ్రీ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మనకు మోడల్ పేపర్స్ను అందించారు. మరి ఏ పాఠాలు, ఏ ప్రశ్నలు చదివితే మనం సులభంగా పాస్ అవ్వచ్చో నేర్చుకుందాం. మొదట 8 మార్కుల ప్రశ్నలను చూద్దాము. ఈ విద్యా సంవత్సరంలో బ్లూ ప్రింట్ ఆధారంగా చూసినట్లయితే కరెంట్ అనే పాఠం నుంచి చాలా సులభంగా సిరీస్ ప్యారలల్ నిరోధాల శ్రేణి సమాంతర పద్ధతిలో ఒక ప్రశ్న వచ్చే అవకాశము ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ ఐ మానవుని కన్ను అనే పాఠ్యాంశము నుంచి కంటి యొక్క దోషాలు, అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, మయోపియా, హైపర్మెట్రోపియా అనే 2 ప్రశ్నలలో ఒక ప్రశ్న 8 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. 8 మార్కుల ప్రశ్నలలో ఈ హ్యూమన్ ఐ నుంచి, అదేవిధంగా కరెంటు, విద్యుత్ ప్రవాహం అనే పాఠ్యాంశం నుంచి ఏబి అనే పాఠ్యాంశాలుగా ఇస్తారు. కనుక ఈ 4 ప్రశ్నలో నుండి 2 ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక 8 మార్కుల ప్రశ్న చూస్తే మొదటి పాఠం కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాలలో అత్యధిక ఈజీగా రాసే ప్రశ్న ఏమిటంటే రసాయన సమీకరణాలను తుల్యం చేయడం, బ్యాలెన్స్ కెమికల్ రియాక్షన్స్ లేదా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు రకాలు ఉదాహరణలతో వివరించండి అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలలో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్ చివర ఉన్న ప్రశ్నలు ఇవి, కనుక వాటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటితో పాటు ఛాయిస్లో కర్బన సమ్మేళనాల నుంచి మరి 8 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రశ్న రాయలేని పరిస్థితిలో మొదటి పాఠములో ఉన్న ఈ 3 ప్రశ్నలను నేర్చుకున్నట్లయితే ఈజీగా మరొక 8 మార్కుల ప్రశ్న రాయవచ్చును. చివరిది చూస్తే ప్రయోగాలు ఉంటాయి. ఈ ప్రయోగాల ప్రశ్న మనకు ప్రయోగాలు ముఖ్యంగా భౌతిక శాస్త్రములో ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంతం అనే పాఠం నుంచి 3 ప్రయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రయోగం చాలా ఈజీగా ఉంటుంది. తిన్నని తీగలో కరెంటు వెళ్తున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏ విధంగా ఏర్పడుతుందని